బాధపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ఈరోజు నీ శరీరంలో ఉన్న రోగం నిన్నేమీ చేయలేదు. ఈరోజు నీకున్న అప్పు నిన్నేమీ చేయలేదు. నీకున్న వ్యాధి బాధలు ఏమీ చేయలేవు. అలాగే నీకున్న అవమానాలు, నిందలు అన్నిటిని కూడా తొలగించగలిగిన దేవుడు నీకున్నాడు. అది ఇలాగా జెనెటిక్ టెస్ట్ చేశారు, వంశపారపర్యంగా వస్తుందని అన్నారు. కానీ డాడీ గారు నన్ను పేరుతో పిలిచి, అసలు నీకు ఏ క్యాన్సర్ ఉండదమ్మా, మొత్తం అంతా నీకు దేవుడు కాల్ చేశారని చెప్పి నాకు దేవుడు మాట్లాడారు. పరిశుద్ధాత్మ ప్రవాహ తైలాభిషేక ఆరాధనకి వెళ్ళానండి. డాడీ గారు వాటర్ చల్లేటప్పుడు నా మొహం మీద వచ్చి పడితే నల్లగా చీకటి ఏదో వచ్చి ఒళ్ళంతా అదొక రకమైపోయి బయటికి నల్లగా ఉండి బయటికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. నువ్వు ప్రేయర్ ఆయిల్ కూడా వేసుకుంటూ నోట్లో ఇంటికి టెస్ట్ ఏంటి, బెడ్ స్కానింగ్ ఏంటి, ప్రతి దాంట్లో నార్మల్ రిపోర్ట్లు వచ్చింది. పాస్టర్ గారు 27 సంవత్సరాలుగా నాకు తెలుసు. మరి ఇప్పుడు చూస్తాం. మా ఊరు వచ్చి ఒక కార్యం జరిపించారు. ఒక అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే అమ్మాయికి ఏం కాదు, తగ్గిద్దని చెప్పారు. నిజంగానే ఇక్కడికి వచ్చి చూస్తే కూడా అలాగే ఉంది. నిజమైన బోధ ఇది, విశ్వాససరితమైన బోధ, దేవుని మీద ఆనుకొని మాట్లాడే బోధ ఇది. అది దేవుడే మాట్లాడిస్తున్నాడు అన్న, నిజంగానే రియల్గా జరుగుతుంది. లాస్ట్ టైము ఒక ఆవిడ ఇప్పుడు ప్రేయర్కి రమ్మని చెప్పానండి. ఆవిడ ప్రేయర్కి వచ్చారు, ప్రేయర్ ఆయన తీసుకున్నారు. అయితే ఆమె ఓనరు ఆవిడ చనిపోయింది. యాక్చువల్గా అందరూ ఏడుస్తున్నారంట, చనిపోయింది అంతే, ఇక మట్టికి అయిపోవాలి ఇంకంతే. చనిపోయిన 1 అవర్ తర్వాత తిరిగి ఈ ప్రేయర్ ఆయిల్ ద్వారా లేపాడు దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ జబ్బు కంటే, నీ రోగము కంటే, నీ సమస్య కంటే అతి పెద్దవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువు నీతో ఉంటే నీ సమస్య నీకు సలాం కొట్టుద్ది. నీ ప్రభువు నీతో ఉంటే నీ శత్రువు నీకు సలాం కొడతాడు. 2 సంవత్సరాల నుంచి సహోదరి నరాలు బలహీనత చేత నడవలేక మరి లేకుండా వెళ్ళేవారంటండి. వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ మెడిసిన్ వాడుతున్నారు కానీ ఆ బిడ్డ ఏమాత్రం కూడా క్యూర్ అవ్వట్లేదు, నడవలేకపోతున్నారు. ప్రార్థనా తైలం వారు తీసుకుని వెళ్ళారంట. తల్లిగారు మర్దం చేస్తూ ఉండేవారంట రోజు. అప్పుడు లేచి నేను నా పనులు చేసుకోవడం నేను మొదలు పెట్టాను. మరలా ఇక్కడ కూడా నేను తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు దైవజనులు నా కోసం ప్రార్థన చేశారు. ఇంకా యాక్టివ్గా నా పనులు నేను చేసుకుంటున్నానని వారి సహోదరి నీడదవాళ్ళ నుంచి వచ్చి వారి సాక్ష్యం తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన నాకు చాలా నచ్చింది. ఆత్మలో నేను ఎంతో ఆనందించాను. ఇక్కడ జరగబడిన ప్రతి కార్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాత్రమే జరిగింది. దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది నిజంగానే జరిగింది. ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఇందులో ఎలాంటి ఫేక్ మాత్రం లేదు. దయచేసి దీన్ని ఫేక్ అని అనుకోవద్దు. గత 3 సంవత్సరాల నుండి కీళ్ళవాతంతో బాగా బాధపడుతున్నాను. ఎంత మందులు ఆడినా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు. ఇప్పుడు సంవత్సరం నుంచి ఏ పని కూడా నేను చేయలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత నేను అసలు మెడిసిన్స్ ఇప్పుడు దాకా కూడా నేను వేసుకోలేదు, కానీ నాకు తగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు కీళ్ళవాతం ఏమీ లేదు, ఫ్రీగా ఉంది. జూలై నెల 2025 తైలాభిషేక ఆరాధన జరిగినప్పుడు మేము పాల్గొనడం జరిగింది. వివాహం కొరకు ప్రార్థన చేస్తాను రండి అని అన్నప్పుడు నేను ముందుకు రావడం జరిగింది. అప్పుడు దైవ సేవకులు ప్రేయర్ చేశారు. శ్రేష్టమైన గుణవతి అయిన కోడలు ఇంటికి రాబోతుంది. దేవుని వాక్కు చెప్పినట్లుగానే నిజంగానే ఆయన తీసుకువచ్చారు. జూలై నెలలో ఎప్పుడైతే 2025లో వాగ్దానం ఇచ్చారో, మళ్ళీ 2025-26లో మా కుమారుడు వివాహము నిశ్చయమైనది. ఇక్కడ చూసింది, విన్నది ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి చూడండి, దేవుని కార్యాలను చూడండి. ఆశ్చర్యమైన కార్యాలు ఆయన ఎలా చేస్తారు, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నిజంగా పొందుకోవాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఏప్రిల్ నెలలో వచ్చినప్పుడు అప్పునుండి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే అయ్యగారు అన్నారు, నీ అప్పులు పోతాయి ఇల్లు అన్నారు. 20 లక్షల రూపాయలు అప్పు కట్టాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఊర్లో వ్యాపారం పెడతానికి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకునండి. ఆ పైన డబ్బా ఇచ్చినప్పుడు డబ్బా తీసుకుని అక్కడ జల్లి వెళ్ళినప్పుడు నేను ముందున్నప్పుడు 3,000 4,000 అంతా కష్టం. ఇక్కడి నుంచి వెళ్ళి వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత రోజుకి 25,000 28,000 అసలు వ్యాపారానికి ఎదురులేదు. మా కుమారుడికి 2025 మార్చి నెల నుంచి జాబ్ లేదు. మమ్మీ గారితో డాడీ గారితో ఉంటే ప్రార్థనలు చేస్తారు. మొన్న 1వ తారీఖున మా అబ్బాయికి జాయినింగ్ లెటర్ ఇచ్చారు. కింద నెల ఇక్కడికి వచ్చాను, బాగా కడుపు నొప్పి, నేను చచ్చిపోదాం అనుకున్నా. ట్రైన్ కింద కడుపు నొప్పి తట్టుకోలేక కింద తలపెట్టి చచ్చిపోదాం అనుకున్నా. కానీ కింద నెల వచ్చినప్పుడు అయ్యగారు కడుపు నొప్పి గురించి ప్రార్థన చేశారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నాకు కడుపు నొప్పి రాలేదు. అట్లా అన్ని అబద్ధాలు. ఇది నిజం, కళ్ళారా చూసాం మేము, మాకు జరిగింది. నేను అప్పుల బాధలో నేను నుంచొని ప్రేయర్ చేసుకుంటే దేవుడు నన్ను ప్రేరేపించి పిలిచాడు నా పేరు పెట్టి. నవంబర్ నీ కలిసి పోతున్నావు.